వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఈ వీడియోలో మనం 11th ఫిబ్రవరి సెకండ్ షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి కంప్యూటర్లో డీబగ్గింగ్ అంటే ఏమిటి అని అయితే అడిగారు. సో డీబగ్గింగ్ అంటే మనకి డెఫినేషన్ చూసినట్లయితే ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అండ్ రిమూవింగ్ ఎర్రర్ ఫ్రమ్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ నుండి కానీ హార్డ్వేర్ నుండి కానీ ఏదైతే ఎర్రర్స్ వచ్చాయో ఆ ఎర్రర్స్ని మనకి రిమూవ్ చేయడాన్ని డీబగ్గింగ్ అని అయితే పిలుస్తారో. కంప్యూటర్ బేసిక్స్ వీడియోలో అయితే మీకు బ్రీఫ్గా చెప్పాను. బగ్ అంటే ఏంటి అంటే ప్రోగ్రామింగ్ ఎర్రర్, డీబగ్ అంటే ఏంటి అంటే సాల్వింగ్ ఎర్రర్. అంటే ఎర్రర్ని మనకి బగ్ అని పిలిస్తే ఆ ఎర్రర్ని సాల్వ్ చేయడాన్ని మనకి డీబగ్ అని అయితే పిలుస్తాం. నెక్స్ట్, విచ్ స్టేట్ అపాయింటెడ్ 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఇన్ 2019? ఏ రాష్ట్రం మనకి 2019 సంవత్సరంలో 5 డిప్యూటీ ముఖ్యమంత్రులను నియమించింది అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, కోబాల్ లాంగ్వేజ్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. సో కోబాల్ యొక్క ఫుల్ ఫామ్ అయితే మీ అందరికీ తెలిసిందే, కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఈరోజు ఎలా అడిగారు అంటే కోబాల్ లాంగ్వేజ్ అనేది ఎక్కువగా ఎందులో యూజ్ చేస్తారు అని అయితే అడిగారు. కోబాల్ అనేది మనకి ఎక్కువగా బిజినెస్, ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అందులో అయితే మనకి యూజ్ చేయడం జరుగుతుంది. మనకి ఫుల్ ఫామ్లోనే బిజినెస్ అనే వర్డ్ ఉంది కదా, సో ఇటువంటి రిలేటెడ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అదైతే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఈజ్ లొకేటెడ్ ఎట్ విచ్ ప్లేస్? ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఏ ప్రదేశంలో ఉంటుంది అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి కల్పకం, తమిళనాడు. నెక్స్ట్, కోనార్క్ సన్ టెంపుల్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? కోనార్క్ సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంటుంది అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి ఒడిస్సా. నెక్స్ట్, రత్నావళి బుక్ ఆథర్, రత్నావళి పుస్తక రచయిత ఎవరు అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి హర్షవర్ధన లేదా హర్ష. ఓకే, హర్ష అనే మనకి హర్షవర్ధన అని కూడా పిలుస్తారు. ఆప్షన్లో రెండిట్లో ఏది ఉంటే అదైతే ఆన్సర్ అవుతుంది. హర్షవర్ధన అన్న హర్ష అన్న ఒకలే. నెక్స్ట్, హ్యూమన్ రైట్స్ డే, మానవ హక్కుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అని అయితే అడిగారు. సో ఆన్సర్ వచ్చి 10 డిసెంబర్ని అయితే జరుపుకుంటారు. కొంతమంది డే అడిగారు, కొంతమంది థీమ్ అడిగారు అని చెప్పారు. 2019 థీమ్ అడిగితే కనుక యూత్ స్టాండింగ్ అప్ ఫర్ హ్యూమన్ రైట్స్ అయితే థీమ్ అవుతుంది. డే అడిగితే 10th డిసెంబర్. అలాగే హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు. యునైటెడ్ నేషన్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ ఫామ్ అప్రూవ్డ్ ఫ్రమ్ విచ్ ఇయర్? ఓకే, యునైటెడ్ నేషన్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ అనేది ఎప్పుడు అప్రూవ్ చేశారో అని అయితే అడిగారు. మనకి ఆన్సర్ వచ్చి 10 డిసెంబర్ 1948. ఈ 2 క్వశ్చన్స్ అడిగారా లేదా ఒకటే అడిగారా అన్నది తెలీదు. మనకి హ్యూమన్ రైట్స్ రిలేటెడ్ అయితే క్వశ్చన్స్ అయితే ఈరోజు అడగడం జరిగింది. నెక్స్ట్, గోబర్ధన్ ఫుల్ ఫామ్ వచ్చి గ్యాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రీసోర్సెస్ ఫండ్. ఈ గోబర్ధన్ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారో అని అయితే అడిగారు. గోబర్ధన్ పథకాన్ని అయితే మనకి 2018 సంవత్సరంలో ప్రారంభించారు. నెక్స్ట్, విచ్ క్రాప్ ఈజ్ కాల్డ్ యాజ్ ద గోల్డెన్ ఫైబర్? ఏ పంటను మనకి గోల్డెన్ ఫైబర్ అని పిలుస్తారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి జనపనార. ఓకే, ఇంగ్లీష్లో జూట్ అంటారు, తెలుగులో జనపనార. దీనే మనకి గోల్డెన్ ఫైబర్ అని అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, ఫస్ట్ ఎలక్షన్స్ అండర్ బ్రిటిష్ రూల్ హెల్డ్ ఇన్ విచ్ ఇయర్? బ్రిటిష్ పాలనలో మొట్టమొదటి ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి 1934 సంవత్సరం. హౌ మచ్ ఈజ్ ఇండియా టైమ్ ఈజ్ మోర్ దాన్ గ్రీన్విచ్ మీన్ టైమ్? ఓకే, జిఎంటీ టైం అంటారు కదా, గ్రీన్విచ్ మీన్ టైం అంటారు. సో మనకి ఈ గ్రీన్విచ్ టైంకి 5 hours 30 minutes యాడ్ చేస్తే ఇండియన్ టైం అనేది అయితే రావడం జరుగుతుంది. హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ ఆర్ దేర్ ఇన్ ద బిగినింగ్? రాజ్యాంగం ప్రారంభమైనప్పుడు 1950వ సంవత్సరంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి 6 ప్రాథమిక హక్కులు, 6 ఫండమెంటల్ రైట్స్ అయితే మనకి ప్రారంభించినప్పుడు అయితే స్టార్టింగ్లో ఉండడం జరిగింది. అదేవిధంగా హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ 1950? అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 1950లో మొట్టమొదటిసారిగా స్టార్టింగ్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అని అడిగితే కనుక 395 ఆర్టికల్లో 22 పార్ట్లు 8 షెడ్యూల్స్ అయితే ఉండడం జరిగింది. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ షిఫ్ట్స్లో అడిగారు. ఈరోజు అయితే ఎన్ని ఫండమెంటల్ రైట్స్ అని అడిగారు. 6 అనేది ఫండమెంటల్ రైట్స్ అయితే స్టార్టింగ్లో ఉన్నాయి. హూ నాట్ రిసీవ్డ్ ద పద్మవిభూషణ్ ఇన్ 2019? క్రింది ఆప్షన్స్లో ఎవరికి పద్మవిభూషణ్ అవార్డు 2019లో రాలేదు అని అడిగారు. అకార్డింగ్ టు ద ఆప్షన్ మనకి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, జీబీ, ఎంబీ, టీబీ, పీబీ ఈ విధంగా మనకి మెమరీస్ ఇచ్చి ఇందులో పెద్ద మెమరీ ఏదే అని అడిగారు. మనకి అకార్డింగ్ టు ద ఆప్షన్ చూసుకుంటే పెటాబైట్ పీబీ అనేది అయితే పెద్ద మెమరీ అవుతుంది. హూ కంట్రోల్స్ అండ్ రెగ్యులేట్స్ ద మనీ ఫ్లో ఇన్ ఇండియా? భారతదేశంలో మనకి బ్యాంకింగ్ రంగాన్ని కానీ లేదా మనీ రంగాన్ని కానీ కంట్రోల్ చేసే సంస్థ ఏది అని అడిగితే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ అని అయితే చెప్పుకోవచ్చు.
విచ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితిలో భాగం కానిది ఏమిటని అయితే అడిగారో అకార్డింగ్ టు ద ఆప్షన్స్ మనం ఆన్సర్ అయితే చేయాలి. యునైటెడ్ నేషన్ పార్ట్స్ చూస్తే 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ మనకి చాలాసార్లు చెప్పుకున్నాం. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, యుఎన్ సెక్రటేరియట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, యుఎన్ సెక్రటరీ కౌన్సిల్, యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, యుఎన్ ట్రస్టీషిప్ కౌన్సిల్. ఈ 6 కూడా ప్రిన్సిపల్ ఆర్గాన్స్. ఓకే, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ, సచివాలయం, అంతర్జాతీయ న్యాయస్థానం, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, ఆర్థిక మరియు సామాజిక మండలి, ఐక్యరాజ్య సమితి ధర్మకథ మండలి. నెక్స్ట్ యూఎస్ ఓపెన్కి సంబంధించి 2020లో రన్నర్ ఎవరు అని అయితే అడిగారు. యాక్చువల్గా విన్నర్ చూస్తే మెన్స్ సింగిల్స్, పురుషుల సింగిల్స్ విజేత వచ్చి డొమినిక్ థీమ్ ఫ్రమ్ ఆస్ట్రియా, రన్నర్ వచ్చి మనకి అలెగ్జాండర్ జ్వెరవ్ ఫ్రమ్ జర్మనీ. ఓకే, ఈరోజు రన్నర్ అయితే అడిగారు. నెక్స్ట్ మనకి మహారత్న కంపెనీస్కి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. చాలాసార్లు మహారత్న కంపెనీస్కి సంబంధించి మనం చెప్పుకున్నాం. ఓఎన్జీసీ, ఎస్బీఐ, హైబీపీ అనే కోడ్ వర్డ్ ద్వారా మనకి మహారత్న కంపెనీస్ అన్నీ కూడా ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, గేల్, సిఐఎల్, సెయిల్, బెల్, ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కంపెనీ, ఈ కంపెనీస్ అన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కార్లా కేవ్స్ లేదా కార్లీ కేవ్స్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్, కార్లా గృహాలు అనేవి ఏ రాష్ట్రంలో ఉంటాయి అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మహారాష్ట్రలో ఉంటాయి. నెక్స్ట్ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ కంప్లీట్ డైజెషన్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. ఇవన్నీ కూడా మనకి స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగులు అయితే మనకి డైజెషన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అలాగే పెప్సిన్ ఈజ్ స్టమక్ ఎంజైమ్ దట్ సర్వ్స్ ద డైజెస్ట్ ప్రోటీన్స్, ప్రోటీన్ డైజెషన్ చేసే ఎంజైమ్ వచ్చి పెప్సిన్. ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ కూడా అడిగారు. నెక్స్ట్ గుస్టేటరీ రిసెప్టర్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ద డాష్. ఓకే, ప్రొనౌన్సియేషన్ చూసుకోండి. ఈ రిసెప్టర్స్ అనేవి ఎక్కడ ఉంటాయని అయితే అడిగారో ఆన్సర్ వచ్చి మనకి నాలుక మీద, టంగ్లో అయితే మనకి టేస్ట్ బడ్స్ అనేవి ఇవన్నీ కూడా స్ప్రెడ్ అయితే ఉంటాయి. ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించి క్రింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చి మనకి ఆడ్ మ్యాన్ అవుట్ టైప్లో క్రింది వాటిలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కానిది ఏమిటి అని అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఆప్షన్స్ అయితే ఐడియా లేదు, మనకి అప్రాక్సిమేట్గా కామిని, అప్సరా, దామిని ఈ విధంగా కొన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇచ్చి అందులో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కానిది ఏమిటి అని అయితే అడిగారు. నెక్స్ట్ మనకి ఫ్రాన్స్, ప్యారిస్, లండన్ రిలేటెడ్ అయితే వెన్ డయాగ్రామ్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ వెన్ ఇండియా కంప్లీట్లీ అండర్ బ్రిటిష్ పొలిటికల్ కంట్రోల్. ఓకే, మనకి ఎప్పుడు భారతదేశం కంప్లీట్గా పూర్తిగా బ్రిటిష్ పొలిటికల్ కంట్రోల్లోకి అయితే వచ్చింది అని అడిగారు. 1857 తిరుగుబాటు తర్వాత 1858వ సంవత్సరంలో అయితే పూర్తిగా బ్రిటిష్ పొలిటికల్ కంట్రోల్లోకి అయితే భారతదేశం రావడం జరిగింది. ఇన్ కేస్ 1858 ఆప్షన్లో లేకపోతే 1857 అయితే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వెన్ క్యాబినెట్ మిషన్ ఆఫ్ బ్రిటిష్ కేమ్ టు రివ్యూ ముస్లిం లీగ్ అని అడిగారు. ఆన్సర్ వచ్చి 1946. నెక్స్ట్ వెన్ ఐ బ్లైండ్నెస్ అక్కర్ ఆన్ ఏజింగ్ ఈజ్ కాల్డ్. ఓకే, వయసు ఎక్కువ అయ్యే కొలది వచ్చే కంటి వ్యాధికి సంబంధించి అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి ప్రెసిబోపియా. ఓకే, ప్రెసిబోపియా రిలేషన్ మనకి ప్రొనౌన్సియేషన్ చూసుకోండి. ఇటువంటి డిసీజ్ అయితే మనకి ఏజింగ్ వల్ల అయితే ఐ రిలేటెడ్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ విచ్ బడ్జెట్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ లాంచ్డ్. మనకి ఏ బడ్జెట్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ అనేది ప్రారంభించారో అని అయితే అడిగారు. యాక్చువల్గా 1 ఫిబ్రవరి 2019 ఫిబ్రవరిలో మనకి బడ్జెట్ రిలీజ్ చేస్తారు కదా, 2019లో రిలీజ్ చేసిన బడ్జెట్లో అయితే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ అయితే లాంచ్ చేశారు. ఆప్షన్స్లో అయితే మనకి 2019, 20, 2020, 2021 ఈ విధంగా అయితే ఇచ్చారు. సో ఆప్షన్ బట్టి మనకి 2019, 20 అయితే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ స్త్రీ పురుష బుక్ క్రిటిసైజింగ్ డిఫరెన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్. ఓకే, మనకి స్త్రీ పురుష పుస్తక రచయిత అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి తారాబాయ్ షిండే. నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ హూ మేడ్ స్టోన్ ఇన్స్క్రిప్షన్స్. ఓకే, మనకి స్టోన్ ఇన్స్క్రిప్షన్కి సంబంధించి మొట్టమొదటిగా ఎవరు అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి అశోక. నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ హూ మేడ్ స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ ఆల్రెడీ చూసాం కదా, సో అశోక అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మెడుల్లా రిలేటెడ్ అయితే అడిగారు. ఈ మెడుల్లా అనేది మనకి కంట్రోలింగ్ ఇన్వాలంటరీ యాక్షన్స్ లైక్ బ్లడ్ ప్రెషర్, సాల్వినేషన్ అండ్ వామిటింగ్, ఇటువంటి ఇన్వాలంటరీ యాక్షన్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేసేది ఏమిటని అయితే అడిగారో ఆన్సర్ వచ్చి మనకి మెడుల్లా. నెక్స్ట్ యూనియన్ బడ్జెట్కి సంబంధించిన ఆర్టికల్ ఏమిటి అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చి మనకి ఆర్టికల్ 112. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 112 అనేది యూనియన్ బడ్జెట్కి సంబంధించిన ఆర్టికల్. నెక్స్ట్ మనకి ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. ఎగ్జాక్ట్గా ఏం అడిగారు అన్నది అయితే ఐడియా లేదు. ఫస్ట్ టెంపరీ చైర్మన్ అయితే మనకి సచ్చిదానంద సింహా అయితే అవుతుంది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి సంబంధించి. లేదు ఫస్ట్ ప్రెసిడెంట్ అయితే రాజేంద్ర ప్రసాద్, అలాగే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అడిగితే కనుక హెచ్సి ముఖర్జీ అయితే అవుతుంది. నెక్స్ట్ హూ ప్లేడ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ సతీ సగమనం. మనకి సతీ సగమాన్ని రూపుమాపడానికి కృషి చేసిన వాళ్ళ ప్రముఖులకు సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి రాజా రామ్మోహన్ రాయ్.
వెన్ అప్హెలియన్ ఫినామినా అక్కర్స్. ఓకే, మనకి అప్హెలియన్ ఫినామినా ఎప్పుడు ఏర్పడుతుంది అని అడిగారు. అప్రాక్సిమేట్గా జూలై 4న అయితే ఇది ఏర్పడడం జరుగుతుంది. మనకి అప్హెలియన్ పెరిహెలియన్ అంటే ఏమిటి అంటే, పెరిహెలియన్ అంటే సూర్యుడు మనకి భూమికి దగ్గరగా రావడం. ఇది మనకి అప్రాక్సిమేట్గా జనవరి 3న ఏర్పడుతుంది. అలాగే అప్హెలియన్ అంటే సూర్యుడు మనకి భూమికి దూరంగా అయితే వెళ్ళడం. ఇదైతే అప్రాక్సిమేట్గా మనకి జూలై 4న అయితే ఏర్పడుతుంది. రెండు కూడా గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ షిఫ్ట్స్లో కూడా అడిగే అవకాశం అయితే ఉంది. ఓకే, ఇది మనకి సెకండ్ షిఫ్ట్లో జరిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏదైనా యూట్యూబ్ వీడియో కింద కానీ లేదా నాకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో కానీ క్వశ్చన్స్ అయితే మెసేజ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే ఎన్టీపీసీ టెస్ట్ సిరీస్ ఎవరికైనా కావాలంటే 65 రూపీస్కి మనకి యాప్ అలాగే వెబ్సైట్లో మనకి అందించడం జరుగుతుంది. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అందులో కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.